హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని భూజల. హెల్ప్ అన్నారు, స్కాన్ అన్నారు, పెద్ద స్కామ్ చేసేలా ఉన్నారు వీళ్ళు. మొత్తానికి నలుగురు అయితే చాలా క్యూట్ అండ్ ఇన్నోసెంట్ ఫేసెస్ లాగా కనిపిస్తున్నారు, కానీ పెద్ద స్కామ్ చేసిండ్రు వీళ్ళు. ఏం చేసినా మీకు తెలుసా? అడిగి తెలుసుకుందాం. జూలై 19th పేక మెడలు. ప్రజెంట్ అయితే టీం అంతా పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇంకా థింగ్స్ ఏంటో. హలో, మీరున్నారే, మీరున్నారు కదా అసలు. చాలా వెరీ బ్రిలియంట్ న్యాచురల్ యాక్టర్. థ్యాంక్ యూ. ఇంతమంది ఎమోషన్స్ తో ఆడుకున్నారు తెలుసా అసలు. కామెంట్స్ చూసారా మీరు కింద? చూస్తాను. ఏమనిపించింది, మీకేమనిపించింది చెప్పండి. హ్యాపీ హ్యాపీ అంట. నేనైతే చాలా అసలు అయ్యో పాపం, సినిమా చేయడానికి డబ్బులు ఉండే కానీ ప్రమోషన్స్కి పైసలు వీళ్ళ దగ్గర. సర్లే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి గూగుల్ స్కానర్ ఓపెన్ చేసి చూస్తే ఏమొచ్చిందో మీరు కూడా చూడండి. నేను చాలా ఇన్నోసెంట్గా అలా కూర్చొని డబ్బులు లేవండి, స్కానర్ పెట్టి కోడ్ పెట్టి పైసలు అంటే ఎవరిది అసలు ఇంతకు ఐడియా ఎవరిది? నా డిజిటల్ ప్రమోషన్ టీమ్ ఒకటి ఉంది, ఆ టీం నుంచి ఇక్కడ ఈ ఐడియా వచ్చింది. అండ్ ఇట్ వాస్ అ పర్ఫెక్ట్ వే టు ఇంట్రడ్యూస్ లక్ష్మణ్ క్యారెక్టర్. ట్రూ ట్రూ. అంటే లక్ష్మణ్ క్యారెక్టర్ కూడా అట్లనే ఉంటుంది సినిమాలో. యా, ఎగ్జాక్ట్ సేమ్ క్యారెక్టర్. ఓకే, అందుకనేసి దిస్ ఇస్ నాట్ జస్ట్ ర్యాండమ్ ఐడియా జస్ట్ ఫర్ ప్రమోషన్, ఇది ఎగ్జాక్ట్ ప్రమోషన్ లక్ష్మణ్ క్యారెక్టరే. ఓకే, సో యా. ఓకే, లక్ష్మి క్యారెక్టర్ తో కూడా ఇట్లానే ఉంటది ఇంటరాక్షన్. పాపం తన్ని కూడా మోసం చేశారా? ఎగ్జాక్ట్లీ, ఆఫ్ కోర్స్. అంతేనా? అవునండి, అక్కడ కూడా సేమ్ ఇలా. సో ఎవరు నమ్మడం ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ లో వెళ్ళిపోయాను. అదంతా. అంటే మీ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది సినిమాలో? చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు మీరు చూసుంటే లైక్ చాలా ఇప్పుడు ఒక ఫ్యామిలీ దాంట్లో ఎలా లైక్ ఈ విమెన్ హోమ్ మేకర్స్ ఎలా ఉంటారో అలాంటి క్యారెక్టర్స్. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు టీమ్ అంటే మీదేం కాదా ఈ ఐడియా? అది ఏదో ప్రమోషనల్ ఐడియా అంటే అందరం డిస్కస్ చేశాను. మేజర్గా తను వినీత్ అని మన హౌస్ఫుల్ మీడియా మార్కెట్ అతనికి వచ్చింది. సో తను వాళ్ళ టీమే సినిమా చూశారు, సో వాళ్ళు ఈ ఐడియాని పుష్ చేశారు. సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే మా సినిమాలో ఉన్న ఏదైతే సినారీ ఉందో అది బ్లెండ్ అయ్యేలాగా వచ్చేలాగా మేము కొంచెం ప్లాన్ చేసుకున్నాం. ఓకే, అంతే. బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఏంటి అసలు ఈ కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ మీకు ఏమనిపిస్తుంది? ఇదేంటి? ఊసర్ వెళ్ళి అంతే, అంటే ఊసరి వెళ్ళి నేను రంగులు మార్చిద్ది అన్నట్టుగా. ఓకే, సో మా లక్ష్మణ్ కూడా అయితే అదేనా? అంతే అంతే. ఓకే, సో అలా రంగులు మార్చుకుంటూ ఫైనల్గా ఆ స్టేజ్కి వచ్చిందని.